న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసిన అనంతరం తెలుగు తమ్ముళ్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, కేసరాయ నాయకత్వం, కేసరాయ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులను కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణకు దుశ్శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో పాటు నిడదవోలు పట్టణాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, నిడదవోలు మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, బైపే రాజేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వాల పైనే చేసి మన శేషరావు గారు ఒక లెవెల్లో అంటే టాప్ 10 ఇంచుమించు దగ్గరలో మన కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎప్పుడు అన్ని సభ్యత్వాలు జరిగినటువంటి పరిస్థితుల్లో మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా కార్యకర్తలు ఆటుపోట్లు అనుభవించి అయినా ఎక్కడ కూడా పార్టీని వదలకుండా నాయకుడు ఆదేశించారు చేసినటువంటి ఈ గౌరవం అంతా కూడా మన నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అటువంటి సందర్భంగా మన సభ్యత్వాలకు సంబంధించి పార్ట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఈవేళ మన ఇన్ఛార్జి కేశవరావు గారి చేతుల మీదుగా మనం దాన్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా మన సీనియర్ నాయకులైనటువంటి తిరుపతి సత్యనారాయణ గారు కూడా నిన్న మన శేషారావు గారు మంచి మనసుతో ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సినటువంటి స్థాయి గుర్తించి శేషారావు గారికి అలాగే పార్టీకి కూడా అంకిత భావంతో పనిచేసి దీన్ని పేరు ఇంకా స్థాయిని ఇంకా పెంచుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. చాలా కాలం తర్వాత అందరం మళ్ళీ నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం అవుతాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి మంది సభ్యులు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీగా సభ్యత్వం నమోదు చేసుకుని మన కుటుంబం యొక్క పరిధి ఎంతంటే ఇప్పుడు ఈవేళ సుమారుగా 1 కోటి పైన కుటుంబం కలిగినటువంటి తెలుగుదేశం కుటుంబం మరి ఇంతమంది సభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవటం అన్నా
దాంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి తెలుగువాడు అన్ని రకాలుగా ఎదగాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ఆలోచన. అదే కాకుండా మన యువనేత లోకేష్ బాబు గారు కూడా మరి ఏదైతే సభ్యత్వం ఉందో, గతంలో సభ్యత్వమే ఉండేది, అట్లా కాదు, వాళ్ళ యొక్క జీవితాలకు భరోసా కల్పించాలి. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినా ప్రమాద బీమా వర్తింపజేయాలి మన కార్యకర్తలకి, మన నాయకులకి, మన కుటుంబ సభ్యులందరికీ అనేటటువంటి ఉద్దేశం మీద ప్రమాద బీమా కూడా కల్పించడం. గతంలో అయితే 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ఉండేది, ఈవేళ 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. అంటే మనం కట్టిన 100 రూపాయలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఏదైతే ఉందో, ఒక పక్కన తెలుగుదేశం సభ్యుడంటేనే ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక పద్ధతి. అలాంటి పరిస్థితే కాకుండా మళ్ళీ ఒక భరోసాగా కుటుంబానికి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా, ఒక మనిషి ప్రాణాలను కోల్పోతే మన కుటుంబ సభ్యుడు ఎవరైనా ఆ కుటుంబానికి తోడుగా 5 లక్షల రూపాయలు మనకి నష్టపరిహారంగా వాళ్ళకి ప్రమాద బీమాగా వర్తింపు చేయటం చాలా గొప్ప విషయం. 5 లక్షలు అంటే అది తక్కువ అమౌంట్ కాదు. అలాగే 100 రూపాయలకి 5 లక్షల కవరేజీ సుమారుగా మెంబర్షిప్ ఉండేటటువంటి 2 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది. ఆల్రెడీ ఓ ప్రక్కన ప్రాసెస్ జరుగుతూ ఉన్నా కూడా నిన్న కాక మొన్న ఈ మధ్య కాలంలో సూర్యారావు పాలెంలో ప్రమాదం జరిగితే వాళ్ళకి 2-3 రోజుల క్రితమే, ఒట్లూరులో ప్రమాదం జరిగితే వాళ్ళకి 2-3 రోజుల క్రితమే వాళ్ళకి అమౌంట్ కూడా 5 లక్షల అమౌంట్ వాళ్ళ అకౌంట్ కి రావడం జరిగింది అని తెలియజేస్తూ, డెఫినెట్ గా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం పార్టీ భరోసా కల్పిస్తుంది, సంతోషాన్ని ఇస్తుందని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే దాని యొక్క పనితనం చూస్తూ ఉంటే తక్కువ కాలంలోనే ఈ రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ కూడా గత ప్రభుత్వం భ్రష్టు పట్టించినటువంటి వ్యవస్థలన్నింటినీ ఒక చక్కని మార్గంలోకి తీసుకొస్తూ సమస్యలను పరిష్కరిస్తూ ఒక్కొక్కటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే మనం కూడా మన వంతు ప్రయత్నంగా నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినా, మెంబర్షిప్ వచ్చినా, వేరే ఇతర కార్యక్రమాలు వచ్చినా మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దగ్గరికి వచ్చేసరికి ఇంకాస్తంత సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి విధంగా మనకు ఏదైతే మరి నామినేటెడ్ పదవులు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, దేవస్థానం కమిటీలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తయితే మరి మన కార్యకర్తల్లో నాయకుల్లో చాలా మందికి అవకాశం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ ఇవన్నీ తొందరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మన తిరుపతి సత్యనారాయణ గారు సుమారుగా దగ్గరగా 42 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన ఇచ్చేయటం, వయసు మీదకు వచ్చిన నవయవ్వనంలో ఉన్నటువంటి యువకుడిలాగా ఆయన ఎప్పుడు పనిచేయటం చెందటం, అలాగే హాస్పిటల్ కమిటీకి డైరెక్టర్ గా వేయటం జరిగింది. అంటే ఆయన గతంలో మన కొమ్మిన వెంకటేశ్వరరావుని కూడా డైరెక్టర్ గా వేసాం. అది చదవని కాదు, సేవ చేయగలిగేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు అందుబాటుగా ఉంటారు, ఎవరు సమయాన్ని కేటాయించగలుగుతారు, అది ఎక్కడ ఎవరైతే వైద్య సహాయం కోసం వచ్చారో వాళ్ళకి ఇబ్బంది వస్తే గౌక్కుని వాళ్ళు కోరుకుంటే వెళ్ళగలిగేటటువంటి విధానం ఉండేటటువంటి విధంగా దాన్ని నిర్ణయించుకుంటా ఉన్నాం. గతం కూడా 14-19 మధ్యలో కూడా వెంకటేశ్వరరావు కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు. అలాంటి మంచి సేవలు అందించడానికి వీలుగా ఉంటుందని సత్యనారాయణ గారిని దాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ఆయన కూడా మన పార్టీకి ఎన్ని రకాలుగా సేవలు అయితే అందించారో అదే విధంగా మనకి హాస్పిటల్ కమిటీలో కూడా మంచి సేవలు అందించి పెద్దలుగా మంచి సూచనలు సలహాలు చెప్పి హాస్పిటల్ కూడా మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధంగా కాకుండా ఏదో చీదర రోతగా ఉండేటటువంటి విధంగా కాకుండా వాళ్ళ హాస్పిటల్ కూడా
గతంలో మనం ఎంత హైజీన్ గా అయితే మెయింటైన్ చేశామో, ఎంత చక్కగా అయితే పౌర సేవలన్నీ అందించామో, వైద్య సహాయం అందించామో, అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా, ప్రతి పేషెంట్ కి, ప్రతి ఒక్క సహాయకుడికి కూడా సరైనటువంటి విధంగా మనం సమాధానం చెప్పేటటువంటి విధంగా అందరూ కూడా కృషి చేయడానికి ఆ విధంగా కృషి చేయాలని చెప్పి సత్యనారాయణ గారు కోరుకుంటూ, వారిని అభినందించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా ఇచ్చేయటం. అట్లాగే గతంలో మనం మెంబర్షిప్ చేసుకున్నప్పుడు కూడా మన పట్టణంలో ఎప్పుడు కూడా కొంచెం ఉదాసీనంగానే గతంలో మెంబర్షిప్ జరుగుతూ ఉండేది. అలాంటిది ఈసారి సత్యనారాయణ గారు, అలాగే కుమ్మేంకృష్ణరాజు, అలాగే మీకు ఇక్కడ ఉన్నటువంటి యువత చాలా మంది ఆడపిల్లలు కూడా అందరూ కష్టపడి పనిచేసి మెంబర్షిప్ లో మండలాలతో సమానంగా నిడదవోలు పట్టణాన్ని కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. దానికి కూడా మీకు అందరికీ కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. అలాగే ఈ మెంబర్షిప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ గతంలో ఏమడిగేవారంటే, మాకు మెంబర్షిప్ కార్డు రాలేదండి, మా కార్డు కనిపించట్లేదు, లేకపోతే కార్డు ఇవ్వలేదు, లేకపోతే కార్డు మేమైనా ప్రింట్ చేసుకుంటాం అని మాట్లాడేవారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది సభ్యుల పైన ఉన్నటువంటి మన ఏదైతే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్యక్రమం ఉందో, దాంట్లో మొత్తం ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మెంబర్షిప్ కార్డు ఇవ్వాలి అని మన లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో కార్డులన్నీ ప్రింట్ చేసి వాళ్ళు ఒక పెద్ద వెహికల్ పెట్టి, ట్రాన్స్పోర్ట్ వెహికల్ పెట్టి మనకు పంపించడం. అలాగే కార్డుతో పాటు మెడలో వేసుకునేటటువంటి బ్యాటరీ కూడా, ఈ బ్యాటరీని కూడా వాళ్లే పంపించడం చక్కగా ఇది చేయడం జరిగింది. అది కూడా ఏ బ్లాక్ ఆ బ్లాక్ కు ఏదైతే ఎలక్షన్ బూత్లు బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్ ప్రకారం, ఆ బూత్ ప్రకారం మనకి ఆ మెంబర్షిప్ కార్డులన్నీ కూడా కట్టలు కట్టి పెట్టిల్లో పెట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క బూత్ కి వెళ్ళేటటువంటి విధంగా వాళ్ళు చేయడం జరిగింది. కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది సభ్యుల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారో, అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా మనకున్నటువంటి సుమారుగా 45,000 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మెంబర్షిప్లు అందించేటప్పుడు, ఈ కార్డులు అందించేటప్పుడు చాలా బాధ్యతగా ఇచ్చేందంటే, ఈ పట్టుకెళ్ళి మనం ఎక్కడైనా పెడితే పిల్లలు ఈ 4 తీసుకుని మెళ్ళ వేసుకుని ఆడుకుంటారు. మళ్ళీ మీకు ఇవి తక్కువ వస్తాయి. మెంబర్షిప్ కార్డులు కూడా తెలుగు వాళ్ళు ఏదో సరదాగా చేస్తే మళ్ళీ కార్డు రాదు. ఆ సభ్యుడు కార్డు అడుగుతాడు. పార్టీ ఇంత కష్టపడి ఇంత క్రమశిక్షణ తోటి ఇంత విధానం చేస్తే మరి అది మనం చాలా బాధ్యతగా ప్రతి చివరి సభ్యుడి వరకు చేరేటటువంటి విధంగా మనం మెంబర్షిప్ చేయటం ఎంత కష్టపడ్డామో అంతకంటే తేలిగ్గానే ఇది అవుతుంది. కానీ బాధ్యతగా ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క సభ్యుడికి అందించాలి. చేసినప్పుడు కూడా పట్టణం వారిగా, పడుకునే వారిగా కూడా స్కానింగ్ చేసుకునేటటువంటి విధానం కూడా ఉంది. ఆ లిస్టులు ఇవన్నీ కూడా వీడియోస్ మీకు పెట్టడం జరిగింది, సమాచారం కూడా మీకు పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా దాన్ని ఫాలో అయ్యి మీరు అందరూ కూడా చెయ్యాలి. ఇక్కడ కొంతమందికి ఏదైనా ఉంటే ఓపెన్ చేసి ఉంటే కొంతమందికి ఇద్దాం, మిగతా మీరు అందరూ బాధ్యత తీసుకుని చేసి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.